హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇక ఉల్లి పొర దాంతోన బజ్జీలు తయారు చేస్తున్నాము. ఈరోజు ఏ విధంగా చేయాలంటే, దీని బజ్జీల పిండి తడిపినాము. దీంట్లో వామ, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ వేసినాము. వేసి ముందు కొద్దిగా నానబెట్టుకున్నాక కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దీంట్లో వేస్తున్నాము. వేసిన తర్వాత ఇది సన్నం తరగాలి. తరిగి దీంట్లో వేసి బాగా ఇలా కలపాలి. హాయ్ అండి, మళ్ళా ఇట్లా అయితే అయింది. ఇప్పుడు స్టవ్ మీద నూనె పోసి ఇప్పుడు చేద్దాం. ఎట్లుంటారమ్మా? నూనె అయితే పోస్తున్నాము. సరిపోయినంత హాయ్ అండి, ఇట్లా పల్చగా చేయాలి. మిరపకాయలకైతేనేమో జర పిండి గట్టిగా ఉండాలి. ఇట్లా కాలి మేము బుడ్డలు వేస్తున్నాము. చూడండి, పైకి చూపేమే. నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇవి మంచిగా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి. జర పిండి పల్చగా చేసుకుంటే మెత్తగా ఉంటాయి. చూడండి, ఇట్లా ఎంత మంచిగా అయినాయి. మళ్ళీ వస్తాను పోసి మా ఛానల్ చూసిన లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఈ విధంగా చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి బజ్జీలు. బాయ్ మరి.